ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాషా వీరన్న డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో రైతులు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని భాషా వీరన్న డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నశించాలని అలాగే రైతులపై వివక్షలు చూస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు మరొకసారి బుద్ధి తెచ్చుకొని 2024 ఆగస్టు 15 వరకు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు కూడా ఉన్న రుణాలలో రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 35% రుణాలు కూడా మాఫీ కాలేదు. ₹1,00,000 వల్ల పానీల మీద, స్టాంపుల మీద, పాత స్టాంపుల మీద అప్పులు ఇచ్చారు. ఒక రైతు ఏమి తెలియకుండా బాధపడుతుండు. భార్య వచ్చింది, భర్త వచ్చిండు, బ్యాంకు కాడిపోతే ఏవోల కాడిపోరి, ఏవో కాడిపోతే బ్యాంకు కాడిపోరి. స్టాంప్ పేపర్ల మీద ఇవాటి వరకు అప్పు చేస్తారా చేయరా? పాస్బుక్లు అన్నారు, రేషన్ కార్డు అన్నారు. రేషన్ కార్డు తీసకపోతే కుటుంబ నిర్ధారణ అంటారు. అసలు ఏందండి, మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒకేసారి రుణమాఫీ చేస్తే ఆ రోజుల కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఇంటికి వచ్చి మొత్తం రుణమాఫీ అన్నారు. ఈ రేవంత్ రెడ్డి ఈ రైతు రుణమాఫీ దాదాపుగా ఒక ఎకరానికి రైతు ఉంటే రైతు పాస్బుక్ లేని రైతులు చాలా మంది ఉన్నారు. ఇవాళ దేవుని మాన్యాలు ఉండరు, పంచనాలు ఉండరు. గతంలో ప్రభుత్వం ప్రతి రైతుకి ఇచ్చింది, ఇప్పుడు కాదు. ఒక 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఆ పాస్బుక్ల మీద పాస్బుక్ లేకుండా భూమి ఉన్న రైతుకి బ్యాంకులో లోన్ ఇచ్చింది. ఆ లోను కట్టుకుంటా వచ్చేది ఇప్పుడు ₹1,00,000 అయిన లోను. ఆ ₹1,00,000 బ్యాంక్ కాడిపోతే బ్యాంకు వాళ్ళు అంటారు మీరు పాస్బుక్లు తెమ్మంటారు. పాస్బుక్లు లేని రైతులు మండలంలో చాలా మంది ఉన్నారు. ఇలా ఒక్క కుటుంబంలో ఒకటే కుటుంబంలో 10 ఎకరాలు ఉన్న రైతుకి ₹2,50,000 ఉన్నాయి. 50,000 కడితేనే 2 లక్షల రుణమాఫీ అంటారు. 50,000 కట్టే పరిస్థితి లేదు రైతు. ఇవాళ నువ్వు 50,000 ఏడగట్టమని చెప్తాడు. రైతు ఉన్న పరిస్థితులలో 50,000 కట్టే